19. మరి ఆయనను గుర్తు చేసుకోవాలి. You are on the cross. ఇదిగో నీవు సిలువలో ఉన్నావు. Oh flesh, you are on the cross. ఓ ఫ్లెష్, నీవు సిలువలో ఉన్నావు. I don't want your help. నీ సహాయం నాకు అక్కరలేదు. I don't want your help at all. నీ సహాయం నాకు అసలు అవసరమే లేదు. You know, in the flesh we can sing song. మరి ఫ్లెష్ లో నీవు పాటలు కూడా పాడవచ్చండి. In the flesh we can preach. మరి ఫ్లెష్ లోపలే ఉండి నీవు బోధించవచ్చు కూడా. In the flesh you can pray. ఈ ఫ్లెష్ లో ఉండి నీవు ప్రార్థించవచ్చు. In the flesh you can preach the word of God. మరి ఈ ఫ్లెష్ లో ఉండే నీవు దేవుని వాక్యాన్ని బోధించవచ్చు. You say how it is. మరి నీవు అనవచ్చు ఎలాగేది సాధ్యమండి. In the flesh how can you sing? మరి ఫ్లెష్ లోపల ఎలా పాట పాడగలమండి. Now so the time of singing has come. మరి ఎప్పుడైతే పాటలు పాడే సమయం వస్తుందో So the flesh will say, ఆ ఫ్లెష్ ఏమంటుందంటే, that song you sang, that was wonderful. ఇదిగో నువ్వు పాడావే ఆ పాట భలే బాగుంది. You sing that song. ఇదిగో ఆ పాట పాడు. Then he starts singing the song. అప్పుడు నువ్వు అదే పాట పాడుతూ ఉంటావు. Then who leads the singing? మరి ఆ పాటను నడిపించేది ఎవరండి? Flesh or spirit? ఫ్లెషా లేకపోతే ఆత్మనా? Flesh. Then he says no. He says no. కానీ వ్యక్తి లేదు. Then he asks the Holy Spirit. అప్పుడు ఆ వ్యక్తి అడుగుతాడు పరిశుద్ధాత్మను. Holy Spirit, what song I should sing? పరిశుద్ధాత్మ దేవుడా, నేను ఏ పాట పాడాలి? What song I should sing? ఏ పాట నేను పాడాలయ్యా? Crying and asking. ఏడుస్తూ అడుగుతాడు. Then the Holy Spirit gives a song. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పాటను అనుగ్రహిస్తాడు. Then in praying also flesh can pray. మరి ప్రార్థించే సమయంలో కూడా ఫ్లెష్ ప్రార్థన చేస్తుంది. Now 5 people are seated here. మరి 5 people are. ఐదుగురు ఇక్కడ కూర్చొని ఉన్నారండి. So he is leading the prayer. మరి ఆయనేమో ప్రార్థన నడిపిస్తున్నాడు. The flesh will say, ఫ్లెష్ ఏమంటుందంటే, flesh pray for Cornelius. Pray for Cornelius. ఇదిగో కొర్నేలియస్ బ్రదర్ కొరకు ఫ్లెష్ ఏమంటుందంటే ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. Pray for Solomon. సాల్మోన్ గారి కొరకు ప్రార్థన చేయి. Pray for Peter. మరి పీటర్ కొరకు ప్రార్థన చేయి. Pray for John. జాన్ కొరకు ప్రార్థన చేయి. So then after the prayer, మరి ప్రార్థన అయిపోయిన తర్వాత Cornelius will come and say, మరి కొర్నేలియస్ దగ్గరికి వెళ్ళి చూసి, Cornelius come and say, కొర్నేలియస్ గారు వచ్చి అంటాడు, oh, you remembered me and prayed for me. ఓ నన్ను గుర్తుంచుకున్నారండి, నా కొరకు ప్రార్థన చేశారు. Solomon will come and say, మరి సాల్మోన్ గారు వచ్చి అంటారు, you remembered me and prayed for me. ఇదిగో నువ్వు ప్రార్థన చేసేస్తే నన్ను గుర్తుంచుకున్నావు కదండి. So the prayer was in which? ఇదిగో మరి ఆ ప్రార్థన జరిగే దేంట్లో? In the flesh. ఫ్లెష్ లోపల జరుగుతోంది. But in the spirit? కానీ ఆత్మలోనైతే Spirit, what I should pray? మరి ఆత్మను అడుగుతావు, ఆత్మదేవుడా నేను ఎలా ప్రార్థన చేయాలి? What should I pray? నేనేమని ప్రార్థన చేయాలి? Then the Spirit will say, అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు అంటాడు, pray for Hyderabad, Secunderabad. ఇదిగో హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల కొరకు ప్రార్థన చేయి. Flesh said pray for these 5 people. మరి ఫ్లెష్ ఏమంటోంది? ఐదుగురు కొరకు ప్రార్థన చేయి. When he prayed, they appreciated. మరి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. When he prayed for Hyderabad, Secunderabad, కానీ ఈయన ఎప్పుడైతే హైదరాబాద్ సికింద్రాబాద్ కొరకు ప్రార్థన చేస్తాడో these 5 people became unhappy. మరి ఐదుగురు కూడా అసంతృప్తులవుతారు. But though these 5 people have become unhappy, Spirit became happy. మరి ఐదుగురు కూడా ఆనందం లేని సమయంలో ఈ ఆత్మ ఆనందిస్తూ ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. So prayer can also be in the flesh. అందుకే ప్రార్థన ఫ్లెష్ లోపల జరుగుతుంది అని చెబుతున్నాం. Preaching. బోధించడం. Oh, God invited to one place. ఇదిగో ఆహ్వానించబడ్డాడు వాక్యం బోధించడానికి. Then the flesh says, అప్పుడు ఫ్లెష్ అంటుంది, oh, you preached in Warangal. That was wonderful. ఇదిగో వరంగల్ జిల్లాలో నువ్వు బోధించావే, ఆహా ఎంత అద్భుతంగా ఉంది. How many people came and appreciated? ఓ ఎంతమంది ప్రజల ప్రసంగాన్ని మెచ్చుకున్నారు. Oh, yes, again quickly turning and preaching. ఇదిగో వేగంగా త్వరపడుతున్నాడు బోధించడానికి. Who is preaching? ఎవరండి మాట్లాడుతోంది? Flesh preaching. ఫ్లెష్ బోధిస్తోంది. Then he says, no, I will not preach, go away. ఇదిగో ఈ వ్యక్తి గనక లేదు, నేను అది నీవు చెప్పింది బోధించనని అంటే, Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుడా, tell me what to preach. అయ్యా నేనేం బోధించాలో నాకు తెలియజేయి.
Then the Holy Spirit says, అప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు అంటాడు, don't preach there. ఇదిగో అక్కడ బోధించకు, Just go and cry. ఇదిగో కేవలం ప్రార్థన చేయి, Go and cry వెళ్ళి అక్కడ ఏడు, and come back. వెంటనే తిరిగి వచ్చేయి. Hallelujah. హల్లెలూయా. How many of you understood? మరి ఎంతమంది అర్థం చేసుకున్నారండి ఈ మాటలు? I'm going to close here for tonight. మరి రాత్రి నేను ముగించబోతున్నానండి. Tomorrow evening I'll continue this. మరి రేపు సాయంకాలం మరలా కొనసాగించబోతున్నాను. Now you understood how spiritual things slowly become carnal. ఇప్పుడు మీరు ఆత్మ సంబంధమైన సంగతులు ఏ విధంగా క్రమక్రమేణా శరీర సంబంధమైనవిగా మారిపోతుంటాయి. Do you understand? మీరు అర్థం చేసుకున్నారండి? I spoke to you as the Lord has commanded me. మరి దేవుని ఆత్మ నాకు ఆజ్ఞాపించిన ఆదేశానుసారంగా మీకు బోధించాను. To learn this, I had to pay a heavy, very heavy price. మరి ఈ బోధించడానికి నేను ఎంతో గొప్ప వెలను చెల్లించవలసి ఉంది. To bring it into my practical life, I had to pay very heavy price. మరి నా అభ్యాసంతో కూడిన పరిచర్య జీవితంలో దీని కొరకై ఎంతో గొప్ప వెల చెల్లించవలసి వచ్చింది. In order to be led by the Spirit, friends, how much price I paid. మరి ఆత్మ చేత నడిపించబడడానికి నా ప్రియ స్నేహితులారా నేను ఎంత వెల చెల్లించవలసి ఉండేది. How many times Holy Spirit said, keep quiet, I just kept quiet. ఎన్నెన్ని మార్లు పరిశుద్ధ ఆత్మదేవుడు ఇదిగో నువ్వు ఇక్కడ నిశ్శబ్దంగా ఉన్నామంటే నేను మౌనంగా ఉండిపోయాను. Hallelujah. హల్లెలూయా. And I can boldly say by the grace of God, కానీ నేను ధైర్యముతో దేవుని కృపను బట్టి చెప్పగలను, Holy Spirit is leading me. పరిశుద్ధ ఆత్మదేవుడే చేస్తున్నాడు. The Holy Spirit is leading me. పరిశుద్ధ ఆత్మదేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. So I have no disappointment. అందుకే నాకు నిరుత్సాహం అనేది లేనే లేదు. I have no sorrow. నాకే విచారాలు లేవు. All things work together for good to love them, God. దేవుని ప్రేమించు వారికి సమస్తమును కూడా సమకూడి మేలు కొరకే జరుగుతున్నాయి. Whether people appreciate or don't appreciate. ప్రజలు ప్రశంసిస్తారా లేదా అన్న సంగతి వేరు. Whether relatives appreciate or don't appreciate. బంధువులు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా. Whether wife appreciate or criticize. భార్య మెచ్చుకున్నా విమర్శించినా. Whether parents appreciate or criticize. మరి తల్లిదండ్రులైన వాళ్ళు మెచ్చుకున్నా లేకపోతే విమర్శించినా. I was always trying, God help me to obey the leading of the Holy Spirit. నేను అన్ని వేళల చేసిన ప్రయత్నం ఏమిటంటే, ఓ దేవుడా నీ ఆత్మానుసారంగా నేను నడవడానికి నాకు కృప దయచేయి. And I thank God brought me this far. మరి దేవుని సన్నిధిలో నేను ధైర్యంగా చెప్పగలను, ఇంతవరకు దేవుడే నన్ను నడిపించుకుంటూ వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Do you like to pray? Do you like to pray? మరి మీరు ప్రార్థించడానికి ఇష్టపడుతున్నారా? If you like to pray, pray. మీరు ప్రార్థించడానికి ఇష్టపడితే దయచేసి ప్రార్థించండి. Kneel down and pray. మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థించండి. If you like to pray, pray. మీకు ప్రార్థన చేయాలన్న ఇష్టం కలిగితే ప్రార్థించండి. It is not necessary that people who are seated on the chair should come on the ground. మరి కుర్చీల మీద కూర్చున్న వాళ్ళు వచ్చి నేల మీద మోకాలు ఉండడం తప్పనిసరిని కాదండి. Because you can sitting on the chair, you can pray. మీరు కుర్చీలో కూర్చొని కూడా ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. But will you pray, Lord, help me to crucify, help me to keep my flesh on the cross. కానీ ఓ ప్రభువా నా ఫ్లెష్ ను సిలువ వేయడానికి నాకు కృప దయచేయమని ప్రార్థన చేస్తారా? Will you pray, Lord, help me to keep my flesh always on the cross. లేక ఇలాగ ప్రార్థన చేస్తారా? ఓ ప్రభువా నా ఫ్లెష్ ను నేను సిలువ వేయడానికి నీవు సహాయం చేయయ్యా. I'll draw again some of the things which we did last night. నిన్నటి రాత్రి కొన్ని అంశాలు మీకు నేను తెలియజేయటం జరిగింది.
This is our inner man. ఇదిగో ఈయన మన అంతరంగ పురుషుడై ఉన్నాడు. You come here, brother, otherwise you will not. నిన్నటి రాత్రి మీతో నేను తెలియజేశాను, మన మనసుకు ఇచ్చలనేవి ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. In the soul. ప్రాణమునకు. Your mind is in the soul. మనస్సు అనేది మీ ప్రాణంలో ఉంది. Your willpower is in the soul. మరి ఇచ్చ యొక్క శక్తి ఆ మనస్సులో ఉంది, Soul. ఆ ప్రాణములో ఉంది. The power of making decision is in the soul. మరి ఆలోచన చేయగలిగిన శక్తి ప్రాణములో ఉంది. నిర్ణయాలు తీసుకునే శక్తి ప్రాణములో ఉంది. The real I, the self, is in the soul. మరి నిజమైన స్వార్థం ఈ ప్రాణంలో నిలిచి ఉంది. Body, the soul uses the body to contact the world. మరి ప్రాణము శరీరముతో కలిసి లోకముతో సంబంధం కలిగి ఉంటుంది. And soul uses the spirit to meet the spirit world. మరి ప్రాణము ఆత్మతో ఐక్యమై ఆత్మలోకముతో సంబంధం కలిగి ఉంటుంది. In the spirit world there are two spirit world. మరి ఆత్మలోకంలో రెండు రకాల లోకాలు ఉన్నాయి. One is the spirit world of God and the other is spirit world of Satan. మరి ఒకటేమో దేవుని ఆత్మలోకము, మరొకటేమో దుష్ట శక్తుల యొక్క సాతాను లోకం. So soul is the main person in our outer man. మరి మన బాహ్య పురుషుని లోపల ఈ ప్రాణం అనేది ప్రాముఖ్యం కలిగిన వ్యక్తి అయి ఉన్నాడు. That is the strongest person. మరి అతడు బలిష్ఠుడైన వ్యక్తి అయి ఉన్నాడు. And I told you, soul come in agreement with the body, then the flesh is created. నేను నిన్న మీతో చెప్పాను, ఈ ప్రాణం ఎప్పుడైతే శరీరముతో ఐక్యమై నిర్ణయం తీసుకుంటుందో బాహ్య పురుషుడు ఉత్పన్నమవుతున్నాడని చెప్పాను. Flesh. ఆ ఫ్లెష్ ఉత్పన్నమవుతున్నాడు. So when soul and body join together, flesh is created. ఎప్పుడైతే ప్రాణము శరీరముతో కలిసిపోతుందో ఫ్లెష్ నిర్మాణమవుతోంది. I taught this till yesterday. మరి నేను నిన్నటి రాత్రి ఈ విషయాన్ని ఆరంభించాను. Now when we study the life of the spiritual people, there are three categories of people. మరి ఆత్మ సంబంధమైన వ్యక్తులను గురించి మనం అధ్యయనం చేసినప్పుడు మూడు వర్గాల ప్రజలు ఉన్నారు. One is the people who live according to the flesh. మరి ఒక వర్గం ఎలాంటి వర్గం అంటే ఈ ఫ్లెష్ ను అనుసరించి జీవించే వర్గం. I am talking about the saints of God. నేను దేవుని పరిశుద్ధమైన ప్రజల గురించి మాట్లాడుతున్నాను. I am not talking about the outside world. మరి బాహ్య లోకము గురించి నేను మాట్లాడడం లేదు. So the people of flesh life. మరి ఫ్లెష్ ద్వారా ఆక్రమించబడిన ప్రజలు. Flesh life, people living with flesh, the flesh people with flesh life. మరి ప్రజలు ఈ ఫ్లెష్ జీవనాన్ని గడిపేవాళ్ళు. Number 2, రెండవదిగా soul life. మరి ఆత్మ సంబంధమైన జీవనం కలిగిన Soul life. ప్రాణము కలిగిన వర్గం. Soul life. ప్రాణము కలిగిన వర్గం కలిగిన వాడు. Soul life, జీవితం. ప్రాణము కలిగిన జీవితాలు కలిగిన వాడు. One is flesh life. ఒకటేమో ఫ్లెష్ జీవితాలు కలిగిన వాళ్ళు. Number 2 is soul life. రెండవదేమో ప్రాణము కలిగిన జీవనం కలిగిన వాడు. Number 3 is spirit life. మరి మూడవది ఏంటంటే ఆత్మ సంబంధమైన జీవనం కలిగిన వాడు. So all the saints of God are brought under these three categories. మరి దేవుని ప్రజలైన వారందరూ కూడా ఈ మూడు రకాల వర్గాల క్రిందికి తీసుకొని రాబడతారు. I am not talking about unsaved people. మరి రక్షించబడని ప్రజల గురించి నేను మాట్లాడడం లేదు. The people who
obey the leading of the soul, they are flesh-like people. మరి ఏ ప్రజలైతే ప్రాణము ద్వారా నడిపించబడుతున్నారో అలాంటి ప్రజలు ఫ్లెష్ జీవనం గడిపే వాళ్ళని చెబుతున్నారు. That means their soul and body lives together. అంటే దాని అర్థం ఏమిటంటే మరి ప్రాణము శరీరము ఐక్యమై ఫ్లెష్ జీవనాన్ని గడుపుతున్న వాళ్ళు. Your mind is in the soul. మీ ప్రాణంలో మీ మనస్సు ఉంది. Your willpower is there. మీరు నిర్ణయం తీసుకునే శక్తి కలిగి ఉన్నారు. Your real personality is there. మీ వాస్తవమైన వ్యక్తిత్వం దానిలో దాగి ఉంది. Your mind is there. మీ మనస్సు దానిలో ఉంది. So the real self is in the flesh, in the soul. మరి నిజమైన స్వార్థం ఈ ఫ్లెష్ లోపల దాగి ఉంది. Now what is soul life? మరి రెండవదిగా మరి ప్రాణము కలిగిన జీవనం అంటే ఏంటి? When this soul try to live with the spirit, it is called soul life. మరి ఎప్పుడైతే ఈ ప్రాణము ఆత్మతో ఐక్యమై జీవనం గడుపుతుందో అది మరి ప్రాణము కలిగిన జీవనం అని పిలువబడుతుంది. Soul life. ఆత్మ సంబంధమైన జీవనం. That means the soul has taken control of the spirit. మరి దాని అర్థం ఏమిటంటే ప్రాణము ఆత్మతో కలిసి ఆధీనములో ఉండి నడిపించబడుతోంది. That's called soul life. అది ప్రాణముతో కూడిన జీవనం అని పిలువబడుతుంది. Some people call it a soulish life. మరి కొంతమంది దాన్ని ఎలా పిలువబడతారంటే ప్రాణముతో కూడిన జీవితాలు. Soulish life. సోలిష్ జీవితాలని చెప్పి పిలువబడతారు. But I call it a soul life. కానీ నేను ఏమని పిలుస్తున్నానంటే సోల్ జీవనము కలిగిన వారని. And number 3, spirit life. మూడవది ఏమిటంటే ఆత్మ సంబంధమైన జీవనం కలిగిన వాడు. This inner man takes control of the spirit and soul. మరి అంతరంగ పురుషుడు ఆత్మను ప్రాణమును తన ఆధీనములోనికి తీసుకుంటాడు. That is spirit life. అది ఆత్మ సంబంధమైన జీవనమై ఉంది. This inner man takes control of the spirit and soul. ఈ అంతరంగ పురుషుడు ఆత్మను ప్రాణమును తన స్వాధీనములోనికి తీసుకుంటాడు. That means soul surrenders completely to the inner man. దాని అర్థం ఏమిటంటే ప్రాణము సంపూర్ణంగా అంతరంగ పురుషుని యొక్క ఆధీనములోనికి వెళ్ళిపోతుంది. This is the superior life. ఇది మరి మరి అత్యంత అధునాతనమైన ఉన్నతమైన ఆత్మ సంబంధమైన జీవితం. ఉన్నతమైన superior life. ఉన్నతమైన ఆత్మ సంబంధమైన జీవితం. This is the life what God expects from all of us. మరి మనందరిలో నుండి దేవుడు ఆశించే జీవితం ఇదే ఉన్నతమైన ఆత్మీయ జీవితం. That means your soul, the commander of the outer man, submits himself to the inner man. అంటే మీ ప్రాణము ఆత్మతో ఐక్యమై మీ అంతరంగ పురుషుని ఆధీనములోనికి సంపూర్ణంగా సమర్పణలోకి వెళ్ళిపోతుంది. The soul is the commander of the outer man. మరి ఈ ప్రాణం అనేది బాహ్య పురుషుని యొక్క నాయకత్వం కలిగిన దైనది. So this commander of the outer life, outer man, the soul, submit himself to the inner man along with the spirit. మరి బాహ్య పురుషునికి నాయకత్వం వహించే ఈ ప్రాణము అంతరంగ పురుషుని ఆధీనములోనికి సంపూర్ణ సమర్పణ చేసుకుంటుంది. So when the commander or the soul submit to the inner man, then there is no question of disappointment in life. మరి ఎప్పుడైతే ఈ నాయకత్వం వహించే ప్రాణము అంతరంగ పురుషుని యొక్క ఆధీనములోనికి సంపూర్ణంగా వెళుతుందో ఇక మరి నిరుత్సాహానికి గాని విచారానికి గాని తావుండదు. They are called the bond slaves of God. మరి వారిని ఎలాంటి వాళ్ళని పిలువబడతారంటే బంధించబడిన దేవుని దాసుల జీవితం కలిగిన వాళ్ళు. They have no question in their life. వాళ్ళ జీవితములో ప్రశ్నలు వేయడానికి ఏది కూడా ఉండదు. Whatever way God brings before them, they enjoy it. వారి ఎదుటికి దేవుడు ఎలాంటి మార్గానికి తీసుకొని వచ్చినా కూడా వాళ్ళు దాని యందు సంతోషిస్తూ ఉంటారు. They will never complain or never murmur.
మరి వారెన్నడూ కూడా ఫిర్యాదులు చేయడం గాని సనగడం గాని గొనగడం గాని చెయ్యరు. They will not ask God, why God? మరి వారు ప్రభువా ఇలాగ ఎందుకు జరిగిందని ఒక్క ప్రశ్న కూడా వేయరు. They will always say, yes, master, yes, master, yes, master. ఎల్లవేళలా ప్రజలు దేవునితో ఏమని చెబుతారంటే అయ్యా అవును తండ్రి, అవునయ్యా, అవును నాయన అని చెబుతూ ఉంటారు. If God places them in the dirtiest place in the world, they will say, yes, Lord. మరి ఈ లోకములో దేవుడి వారిని మురికి పెంటగలిగిన స్థానములో ఉంచినా కూడా అవునయ్యా తండ్రి నీ ఇష్టమే అన్నట్టుగా ఉంటారు. When the Lord places them in the most poorly, poverty-stricken condition, they will say, yes, Lord. మరి వారిని కటిక దారిద్ర్యములో ఉంచిన స్థితిలో కూడా అవును తండ్రి, అవును యజమాని, నీ చిత్తమే అన్నట్టుగా ఉంటారు. When they are placed in front of so many allegations, false allegation and all kinds of blame, there also they will say, yes, Lord. మరి అనేక రకమైన చెడ్డ అవమానముల మధ్య, అపవాదముల మధ్య, నిందల మధ్య కూడా అవును ప్రభువా నీ చిత్తమే అన్నట్టుగా వాళ్ళు ఉంటారు. When their body is completely stricken with sicknesses and they have to lie down on the bed with all pain, then also they'll say, yes, master. మరి వారి శరీరము అనేక రోగాలమయమై గాయాల పాలై మరి అంత రుగ్మత ఉన్నా కూడా నేల మీద పరుండవలసి వచ్చి దొర్లినా కూడా అవును ప్రభా ఇది నీ చిత్తమే అన్నట్టుగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. If their own beloved ones throw them out from the house, wife throws them out, husband throws them out, children throw them out, then also they say, yes, master. వారి స్వంత ప్రియులు, వారి భార్య కానివ్వండి, వారి బంధువులు కానివ్వండి, వారి సొంత పిల్లలు కానివ్వండి, వారిని ఇంటి నుండి బయటికి గెంటివేసినా కూడా ఆ స్థితిలో కూడా అవును ప్రభువా నీ చిత్తమే జరుగునుగాక అన్నట్టు. If all the properties have been taken away from them, then they'll say, yes, master. వారికున్న సంపత్తి స్వాస్థ్యము సమస్తము కూడా తీసివేయబడినా కూడా అవును ప్రభువా నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నట్టుంటారు. Because the commander of the outer man, the soul, has totally submitted himself to the inner man. ఎందుచేతనంటే బాహ్య పురుషుని సంపూర్ణ నాయకత్వంలోకి తీసుకున్న ప్రాణము అంతరంగ పురుషుని ఆధీనములోనికి సంపూర్ణంగా వెళ్ళిన కారణాన్ని బట్టి ఏది కూడా మాట్లాడదు. That doesn't mean that they have overcome the flesh. దాని అర్థం ఏమిటంటే వారు మరి శరీరమును ఫ్లెష్ ను జయించినారని కాదు. The victory over the flesh can be declared only when you breathe your last. మరి ఈ ఫ్లెష్ మీద సంపూర్ణ విజయము ఎప్పుడు దొరుకుతుందంటే నీ ఆఖరి తుది శ్వాస విడిచినప్పుడే దొరుకుతుంది. So till you breathe your last, the flesh will be always following you. మరి నీ ఆఖరి ఊపిరి వదిలే క్షణం వరకు కూడా ఈ ఫ్లెష్ నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. The continuous battle a saint of God has to face is the battle of the flesh and the spirit. మరి దేవుని యొక్క పరిశుద్ధులైన వ్యక్తి నిరాటంకముగా ఈ ఫ్లెష్ తో కూడిన యుద్ధ భూమిలో నిలిచి ఉండాల్సి వస్తుంది ఆఖరి తుది శ్వాస వరకు కూడా. But for a person whose soul, the commander, submitted to the inner man, then for him to overcome the flesh is easy. ఎప్పుడైతే ఈ బాహ్య పురుషునికి నాయకత్వం వహిస్తున్న ప్రాణము అంతరంగ పురుషుని ఆధీనంలోనికి సంపూర్ణంగా వెళుతుందో అతడికి జీవితంలో ఏది కూడా కష్టం అనిపించదు. Easily he can overcome the flesh. మరి సులభతరంగా అతడు ఫ్లెష్ మీద జయమును పొందుకుంటూ ఉంటాడు. Still the flesh will continue to come, but victory for him is easy. మరి ఫ్లెష్ అతను నిరాటంకంగా వెంబడిస్తున్నా కూడా అతడు వాటి మీద జయం పొందుతూనే కొనసాగుతుంటాడు. The majority of the believers are soul life people. మరి అత్యధిక సంఖ్యాకులైన పరిశుద్ధ ప్రజలు ఈ సోల్ జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. In the soul life, I would like to explain more about this soul life. మరి మీకు ఈ సోల్ జీవనాన్ని గురించి ఇంకా అధికంగా నేను చెప్పాలనుకుంటున్నాను.
So, the power behind the soul life is what? మరి ఈ సోల్ జీవనానికి వెనకాల ఉన్న ప్రధాన శక్తి ఏమిటి? One is soul, ఒకటేమో ప్రాణమై ఉంది, another is his own spirit, రెండవదేమో అతని సొంత ఆత్మ అయి ఉంది, and then little bit of Holy Spirit. ఇంకొంచెం పరిశుద్ధాత్మ అయి ఉంది. See, soul plus spirit plus Holy Spirit. గమనించండి, ప్రాణము, ఆత్మ, కొంచెము పరిశుద్ధాత్మ. The Holy Spirit is not in control, మరి పరిశుద్ధాత్మ దేవుడు పూర్తి అదుపులో లేడు, but soul is the commander. మరి ఇక్కడ ప్రాణము సంపూర్ణ నాయకుడై ఉన్నాడు. I want you to understand that the commander here is the soul. మీరు ఇక్కడ గమనించాల్సిన ప్రధాన సంగతి ఏమిటంటే ప్రాణం ఇక్కడ నాయకుడై ఉన్నాడు, నాయకత్వం వహిస్తున్నాడు. Yesterday I was telling you the soul and body joins together, flesh has come. నిన్నటి రాత్రి నేను మీకు తెలియజేసిన సంగతి ఏమిటంటే ప్రాణం ఎప్పుడైతే బాహ్య పురుషునితో ఐక్యం అవుతుందో ఫ్లెష్ నిర్మించబడుతుందని చెప్పాను. That we studied yesterday. నిన్నటి రాత్రి ఆ ఫ్లెష్ జీవనాన్ని గురించి నేను చెప్పాను. Now we are studying about soul life. ఇప్పుడేమో మనం అందరం కూడా సౌల్ జీవనాన్ని గురించి అధ్యయనం చేస్తున్నాం. In that the soul is there, the man's spirit is there, and at times Holy Spirit is also there. మరి ఇక్కడ దాని కొరకై ప్రాణము ఉంది నాయకత్వం వహించడానికి, అతని సొంత ఆత్మ ఉంది, అలాగే కొంత పరిశుద్ధాత్మ ఉన్నాడు. The main force is soul. ప్రధానమైన ప్రబల శక్తి ఏమిటంటే ప్రాణమై ఉంది. So in the soul, as I told you, willpower is there, personality is there, your eye is there, everything is there in the soul. మరి ప్రాణము లోపల స్వంత ఇచ్ఛలు కలిగిన శక్తి ఉంది, స్వయం ఉంది, ఆ తర్వాత నిర్ణయాలు తీసుకునే ఆశయాలు కలిగిన శక్తి ఉంది. These soul life people are holy people. ఈ సోల్ జీవనాన్ని గడిపే వాళ్ళు పరిశుద్ధులైన ప్రజలే. In this flesh life people, sin comes often. మరి ఫ్లెష్ జీవనాన్ని గడిపే వారిలో అప్పుడప్పుడు పాపం ప్రవేశిస్తుంది. But in the soul life people, not that much of sin. కానీ ఈ ప్రాణముతో కూడిన జీవనం గడిపే వాళ్ళలో అంత పాపం ప్రవేశించదు. But still their commander is soul. అయినా కూడా వారికి నాయకుడు ఎవరంటే ప్రాణమై ఉన్నాడు. So if the soul life people, if they want to conduct a Bible study, they will collect all the informations they have received from here and there. మరి ఈ సోల్ జీవనాన్ని గడిపే వాళ్ళందరూ కలిసి ఒక అధ్యయన సభను జరిపించాలనుకుంటే దానికి సత్సంబంధిత సమాచారం అంతా కూడా పోగు చేసుకుంటుంటారు. As the person, a pastor who is of soul life, he want to conduct a Bible study, he will collect all the information he knows. మరి ఈ సోల్ జీవనాన్ని గడిపే ఒక సేవకుడు గాని పాస్టర్ గాని ఒక అధ్యయన మరి తరగతిని జరిపించాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన సమాచారం అంతా తనకు తెలిసిందంతా కూడా సేకరిస్తుంటాడు. Hallelujah. Hallelujah. Depend more on their ability, their knowledge, their wisdom. మరి సౌల్ జీవనాన్ని గడిపే వాళ్ళలో అనేక మంది తమ స్వంత all. అందరండి ఈ సౌల్ జీవనాన్ని గడిపే వాళ్ళందరూ కూడాను తమ స్వంత జ్ఞానం మీద, తమ స్వంత చతురత మీద, తమ స్వంత మరి ఆశయాల మీద పనిచేయడానికి ఇష్టపడుతుంటారు. When they have to work for the Lord, వారు ఎప్పుడైతే ప్రభు కొరకు పని చేయాలనుకుంటారో they will bring their own experience. వాళ్ళ స్వంత స్వానుభవాన్ని తీసుకొని వస్తూ ఉంటారు. They will bring their own knowledge. వారి స్వంత విజ్ఞానాన్ని తోడుకొని వస్తుంటారు. They will bring their own wisdom. వాళ్ళకున్న సొంత తెలివిని తీసుకొని వస్తూ ఉంటారు. And then they will ask God to bless and help them. మరి ఆ సమయంలో వారు ప్రభువును ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రభువా ఆశీర్వదించి మమ్మల్ని నడిపించని అంటుంటారు. Lord, are with you, take these things in your hand and bless me. ప్రభువా ఇదిగో నా దగ్గర ఈ సంగతులన్నీ కూడా ఉన్నాయి,
వీటిని నీ చేతిలోనికి తీసుకొని నన్ను ఆశీర్వదించి నడుపయ్యా అని ప్రార్థన చేస్తుంటా. Just like the boy gave that 5 loaves of bread, they give all what they have to the Lord. ఏ విధంగా ఆ చిన్న బాలుడు తన దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు ప్రభు హస్తాలకు అప్పగించినాడో అదే ప్రకారంగా ఈ సౌలు జీవనాన్ని గడిపే వాళ్ళు కూడా ప్రభు హస్తాలకు అప్పగిస్తూ ఉంటారు. All they have, they say, Lord, take this and bless this. వారికున్న సమస్తమును కూడా ప్రభువా ఇదిగో నీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా వీటిని ఆశీర్వదించని ప్రార్థన చేస్తుంటారు. They give their experience to God. వాళ్ళకున్న స్వానుభవాన్ని దేవుని చేతులకు అప్పగిస్తుంటారు. They give their knowledge to God. వాళ్ళకున్న జ్ఞానాన్ని ప్రభు హస్తాలకు అప్పగిస్తూ ఉంటారు. They give to the wisdom to God. వాళ్ళకున్న విజ్ఞానాన్ని దేవుని హస్తాలకు అప్పగిస్తూ ఉంటారు. And when they need some help, they ask the Holy Spirit, Holy Spirit, help me. మరి వాళ్ళకు కొంత అవసరం పడి ఉంటే పరిశుద్ధాత్మను అడుగుతుంటారు, పరిశుద్ధాత్మ దేవుడా నాకు సహాయపడు. So they take the help of their own efficiency and their own spirit plus little bit of the Holy Spirit. మరి వాళ్ళకు సమర్థత లేని సౌలు యొక్క ఆధిపత్యాన్ని వాళ్ళ సొంత ఆత్మ యొక్క సహాయాన్ని వీళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఇలాగా They take the help of the Holy Spirit also. అలాగే మరి పరిశుద్ధాత్మ సహాయాన్ని కూడా కొంత వాళ్ళు తీసుకుంటుంటారు. So they say, Holy Spirit, now all these things are there, please lead us. వాళ్ళు ఇలాగా ప్రార్థన చేస్తుంటారు, పరిశుద్ధాత్మ దేవుడా మా కలిగిన సమస్తమును కూడా ఇదిగో నీకు అప్పగిస్తున్నాం, నీవు సహాయపడు. So outwardly when you see this, there is no mistake, nothing wrong. ఇలాంటి ప్రజలను బహిరంగంగా చూస్తే వారిలో ఎలాంటి పొరపాటు లేదన్నట్టుగా కనబడతారు. You say when a person gives his soul and spirit to the Holy Ghost to be used of God, what is wrong in it? మరి గమనించండి, ప్రాణము తన సొంత ఆత్మతో మరి సంపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవునికి అప్పగిస్తున్న తరుణంలో వాళ్ళ పొరపాటు ఏముందో చెప్పండి. So normally people think, yes, that is the right way. సామాన్యంగా ప్రజలు అంటుంటారు, అవును అది సరి అయిన మార్గమే అంటుంటారు. But the spirit life people, what they do? కానీ ఆత్మ సంబంధమైన జీవనాన్ని గడిపే ప్రజలు వారేమంటారు? Lord, I have crucified everything. ప్రభువా నాకున్న సమస్తమును కూడా నేను సిలువ వేసి ఉన్నాను. I have crucified my knowledge. ప్రభువా నా జ్ఞానాన్ని నేను సిలువ వేసి ఉన్నాను. I have crucified my experience. నా స్వానుభవాన్ని నేను సిలువ వేసి I ఉన్నాను. have crucified my talent. నాకున్న తలాంతులను నేను సిలువ వేసి ఉన్నాను. Lord, I am a total zero. ప్రభువా నేను సంపూర్ణంగా ఏమీ లేని శూన్యమై ఉన్నాను. Did you understand the difference? ఏమండి తారతమ్యాన్ని ఇక్కడ గమనిస్తున్నారా? How many of you understood the difference? ఈ తేడాను ఎంతమంది మీలో గమనించినారండి? The difference between soul life and spirit life. మరి సోల్ జీవనంలో ఆత్మ సంబంధమైన జీవనంలో ఉన్న తారతమ్యాన్ని గమనించిన వారు I'd like to explain it one more time. మరి యొక్క మారు మీకు ఈ విషయాన్ని అర్థం చేయాలని నేను కోరుతున్నాను. Through the Holy Spirit only you get this revelation. మరి పరిశుద్ధాత్మ ద్వారానే ఈ ప్రత్యక్షత మీకు కలుగుతుంది. And then I am going to prove it through the word of God. మరి అదే రీతిగా దేవుని వాక్యము ద్వారా దాన్ని నేను రుజువు చేయబోతున్నాను. Whatever I am explaining to you, I'm going to give you the word of God as a support for it. మరి నేను ఏదైతే మీకు విశదపరుస్తున్నానో, ఏదైతే మీకు అర్థం చేయిస్తున్నానో అదంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయం వలనే చేస్తున్నాను. So again I start from a little bit from the beginning, not from the whole thing. మరొక మారు మరి ఆరంభంలో నుండి కొంత సంగతిని తిరిగి తెలియజేయబోతున్నాను, సంపూర్ణంగా కాదండి. So do you want me to draw the picture again so that you can understand? ఏమండి మరి ఈ చిత్రపటాన్ని మరలా గీయాలని మీరు కోరుకుంటున్నారా పూర్తిగా అర్థం చేసుకోవడానికి? If you want, because I wanted, it's my sincere desire that the saints of God understand this correctly. నా లోపల యథార్థమైన కోరిక ఏమిటంటే
దేవుని పరిశుద్ధ ప్రజలు ఈ అంశాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. Then only you will know where you have gone wrong. మరి అప్పుడు మాత్రమే మీరు ఎరగగలుగుతారు ఎక్కడ మీరు పొరపాటు చేసి ఉన్నారు అన్న Where you have gone astray. మరి ఎక్కడ ఎప్పుడు మీరు దారి తప్పి పక్కకు తొలిగారో తెలిసిపోతుంది. When you started going little away from the way of God. మరి ఎప్పుడు మీరు దేవుని మార్గం నుండి కొంత ప్రక్కకు తొలిగి దూరమైపోతున్నారన్న సంగతి మీకు తెలుస్తుంది. The Spirit of God tells me to draw this again. I'll draw this again. దేవుని ఆత్మ నాతో సెలవిస్తున్నాడు ఈ చిత్రపటాన్ని మరలా గీయమని చెబుతున్నాడు. So I request you to be more attentive. అందుకే మీ అందరినీ కూడా నేను కోరేది ఏమిటంటే పూర్తిగా ఇక్కడే ఏకదృష్టి కలిగి ఉండండి. And take the help of the blood of the Lamb of God and the Holy Spirit to know this. మరి దేవుని గొర్రె పిల్ల యొక్క రక్తం మీద ఆధారపడి పరిశుద్ధాత్మ సహాయంతో ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి. So the first of all, the inner man who is created in the likeness of God. మొట్టమొదటగా అంతరంగ పురుషుడు వాక్యము ద్వారా దేవుని రూపంలో దేవుని పోలికలో సృజించబడ్డాడు. So the inner man is totally holy. మరి అంతరంగ పురుషుడు సంపూర్ణంగా పరిశుద్ధుడై ఉన్నాడు. And he is in the likeness of God. అతడు దేవుని పోలికలో ఉన్నాడు. He has been created by the seed, the word of God. దేవుని వాక్య బీజము ద్వారా అతడు సృజించబడినాడు. He is totally holy. అతడు సంపూర్ణ పరిశుద్ధుడై ఉన్నాడు. And then you have the outer man. ఆ తర్వాత బాహ్య పురుషుని నీవు కలిగి ఉన్నావు. In the outer man, as for 1 Thessalonians 5:23, you have spirit, soul and body. మరి తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనములో లిఖించిన ప్రకారంగా ఈ బాహ్య పురుషుని లోపల ఆత్మ, శరీరము, ప్రాణము ఉన్నది. So this is spirit. ఈ ఆత్మ ఉన్నాడు. And then comes your soul. ఆ తర్వాత వచ్చేది ప్రాణమై ఉంది. I'm sorry if my drawing, please bear with me. ఆ దయచేసి నేను గీసే చిత్రపటం సరిగ్గా లేదండి, సహిస్తూ ఉండండి. The second person is soul. రెండవ వ్యక్తి ఎవరంటే ప్రాణమై ఉన్నాడు. And then the third person is మూడవ వ్యక్తి ఎవరంటే body. మరి శరీరమై ఉన్నాడు. So this spirit, soul and body joins together becomes the outer man. మరి ప్రాణము, ఆత్మ, శరీరము కలిసి బాహ్య పురుషుడై ఉన్నాడు. So for a believer, he has got an inner man and he has got an outer man. మరి విశ్వాసి అయిన ఒక వ్యక్తికి బాహ్య పురుషుడున్నాడు, అంతరంగ పురుషుడున్నాడు. You may read of 2 Corinthians chapter 4 verse 16. మరి దాని నిమిత్తమై కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుదాం. Our outer man perish, yet the inward man is renewed day by day. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. And then yesterday we studied from Galatians 5:24 that those who are of Christ are crucified flesh with him. మరి నిన్నటి రాత్రి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనించి చూస్తాము. క్రీస్తు యేసు సంబంధులైన వాళ్ళందరూ మరి వాళ్ళ ఫ్లెష్ ను క్రీస్తుతో కూడా సిలువ వేసి ఉన్నారని విన్నాం. Read verse chapter 5 verse 24. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదివి చూద్దామండి. And they that are Christ have crucified the flesh with the affections and lusts. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. Where this flesh has come? మరి ఎక్కడి నుండి ఈ ఫ్లెష్ పుడుతోంది? I told you yesterday in the Garden of Eden when Adam and Eve was attracted
with that fruit and ate it, then the flesh was created. ఎందుకంటే రాత్రి మీతో నేను తెలియజేశాను, ఏదేను వనమందు ఆదాము అవ్వలు ఆ పండు చేత ఆకర్షించబడి దాన్ని కోసి తినడం వలన ఈ ఫ్లెష్ అనేది పుట్టుకు వచ్చిందని చెప్పాను. So the soul and body, when joins together, flesh is created. మరి ఎప్పుడైతే ఈ ప్రాణము మరి శరీరము రెండు ఐక్యమవుతాయో అప్పుడు ఫ్లెష్ అనేది సృజించబడుతోంది. And I told you, soul is the commander of the outer man. నేను మరొక విషయం మీతో చెప్పాను, ఈ ప్రాణం అనేది బాహ్య పురుషునికి మరి నాయకత్వం వహించే వ్యక్తి అయి ఉన్నాడని చెప్పాను. All the important things are in this soul. మరి అన్ని ప్రాముఖ్యమైన సంగతులు ఈ ప్రాణములో ఉన్నాయి. Willpower is there. మరి స్వంత చిత్తము ఉంది, Mind is there. మనస్సు ఉంది, All emotions are there. అన్ని భావోద్రేకాలు దానిలో ఉన్నాయి. So the outer man's commander is the soul. అందుకే బాహ్య పురుషునికి నాయకత్వం వహించే నాయకుడు ఎవరంటే ప్రాణమై ఉన్నాడు. There are so many good things in him. ఆయన లోపల ఎన్నో శ్రేష్టమైన మంచి సంగతులు ఉన్నాయి. So those good things have also come to the flesh. మరి ఆ మంచి సంగతులు కూడా ఈ ఫ్లెష్ లోపలికి వస్తాయి. I told you, the soul uses the body to contact the world. నేను మీతో చెప్పాను, ఈ ప్రాణము శరీరముతో కలిసి అంటే బాహ్య పురుషునితో కలిసి లోకముతో సంబంధం కలిగి ఉంటుంది. Don't bahya purusha shariram. శరీరముతో ఐక్యమై లోకముతో సంబంధం కలిగి ఉంటుంది. And then the soul uses the spirit to contact the spirit world. మరి అదే రీతిగా ప్రాణము ఆత్మతో కలిసి ఆత్మ సంబంధమైన లోకముతో సంబంధం కలిగి ఉంటుంది. And I told you, the spirit world, there are two spirit world. One is the spirit world of God and the other is spirit world of Satan. మన రెండు రకాల ఆత్మల లోకాల గురించి మీకు చెప్పాను. మొదటిది ఏమిటంటే దేవుని ఆత్మ సంబంధమైన లోకము, రెండవదేమో సాతాను దుష్టాత్మలతో కూడిన లోకం. So we are talking about the saints of God. మనం ఇప్పుడు దేవుని పరిశుద్ధ ప్రజల గురించి మాట్లాడుకుంటున్నాం. So I told you, the flesh is created when the soul and body comes together. మరి ఎప్పుడైతే ఈ ప్రాణము నిర్మాణం అవుతుందో ప్రాణము శరీరము రెండు కలిసి ఫ్లెష్ అవుతున్నాయి. So there are people among the believers, there are people who are with the flesh life. మరి విశ్వాసులైన ప్రజల మధ్యలో ఈ ఫ్లెష్ జీవనాన్ని గడిపే వర్గం ఉంది. They have their own experience. వాళ్లకు వాళ్ళ స్వంత అనుభవాలు ఉన్నాయి. Yesterday I told you how I made 3 people to stand here and how they became flesh. I explained to you. మరి నిన్నటి రాత్రి ముగ్గురు సహోదరులను ఇక్కడ బయట వేదిక మీదకు పిలిచి మరి ఫ్లెష్ ద్వారా వాళ్ళు ఎలా ఆకర్షించబడతారో పనులు చేస్తారో మీకు ప్రదర్శనగా చెప్పాను. So then now so that is flesh life. అది ఫ్లెష్ జీవనం అండి. Then number 2 is soul life. రెండవది ఏంటంటే సోల్ జీవన విధానం. And that was I was explaining. అది నేను మీకు చెబుతూ ఉండినాను. That is soul life means the person who uses the soul uses his own spirit and little bit of Holy Spirit. మరి సోల్ జీవనం గడిపే ఆ రీతి ఎలాగుంటుందంటే ప్రాణము ఆత్మతో ఐక్యమై కొంత పరిశుద్ధాత్మతో కలిసి జీవిస్తుంటాడు. So the soul life people use their experiences, their knowledge, their wisdom for their day-to-day ministry and life. మరి సోల్ జీవనాన్ని గడిపే వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళకున్న స్వంత అనుభవాన్ని, సొంత జ్ఞానాన్ని, సొంత తెలివితేటలను జోడించి కొంత పరిశుద్ధాత్మతో పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. So they pray to God like this. వాళ్ళు ప్రభువుకి ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. Just like the 5 loaves of the bread was brought before the Lord and Jesus prayed for it and blessed it and 5,000 people were fed. Similarly, they bring all what they have to the Lord. మరి ఏ ప్రకారంగానైతే ఒక చిన్న బాలుడు తనకు కలిగిన 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ప్రభు ఎదుటికి వచ్చి ప్రభు హస్తాలకు అప్పగించి ఆశ్రయించబడడానికి ఇచ్చాడో అలాగే ఈ సోల్ జీవనం గడిపే వాళ్ళు వాళ్ళకున్న సమస్త స్వానుభవాన్ని, వాళ్ళకున్న జ్ఞానాన్ని, వాళ్ళకున్న తలాంతులను తీసుకొని దేవుని హస్తాలకు అప్పగించి పరిశుద్ధాత్మ కొంత సహాయంతో పని చేయమని చెప్పి ప్రార్థన చేస్తుంటారు. They thank God, God, I give my wisdom to you, use it, Lord. వాళ్ళు ఈ విధంగా ప్రార్థన చేస్తుంటారు, ప్రభువా నాకున్న జ్ఞానాన్ని నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా, నన్ను వాడుకో ప్రభువా. Lord, use my experience, ప్రభువా use it, Lord.
ప్రభువా నీ మహిమార్థమైన స్వానుభవాన్ని వాడుకోయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. Lord, use what all I have. ప్రభువా నా కలిగిన సమస్తమును కూడా నీ వాడుకోయ్యా. And then they take the help of the Holy Spirit. Holy Spirit, lead me. మరి అలాగే వాళ్ళు పరిశుద్ధాత్మ సహాయాన్ని కొంత తీసుకొని పరిశుద్ధాత్మ దేవుడా నీవే నడిపించయ్యా అని ప్రార్థన చేస్తుంటారు. So that is the people of soul life. మరి అది సౌలు జీవనాన్ని నడిపే ప్రజల యొక్క విధానమై ఉంది. But the spirit life people are those who are totally controlled by the inner man. కానీ ఆత్మ సంబంధమైన ప్రజలు జీవన విధానం గడిపే ప్రజలు ఎలాగుంటారంటే సంపూర్ణంగా వారు తమను అంతరంగ పురుషునికి అప్పగించుకుంటారు. The commander of the outer man, the soul, totally surrenders to the inner man. మరి ఈ బాహ్య శరీరము ప్రాణము సంపూర్ణంగా అంతరంగ పురుషుని ఆధీనములోనికి నడిపించబడ్డానికి అప్పగించుకుంటారు. So the commander of the outer man is soul. మరి బాహ్య పురుషునికి నాయకత్వం వహించేది ప్రాణమై ఉన్నాడు. So he says, all I have, I put it on the cross. అతడు ఏమని సెలవిస్తాడంటే నాకున్న కలిగి ఉన్న సమస్తమును కూడా నేను సిలువ వేసి ఉన్నానంటాడు. My knowledge I put it on the cross. నాకున్న జ్ఞానాన్ని నేను సిలువ వేసి ఉన్నానంటాడు. My wisdom I put on the cross. నాకున్న విజ్ఞానాన్ని నేను సిలువ వేసి ఉన్నానంటాడు. My talents I put on the cross. నాకున్న తలాంతులను నేను సిలువ వేసి ఉన్నానంటాడు. He will say with Paul, in my flesh there is no good thing at all. అపోస్తలుడైన పౌలు గారు ఈ విధంగా సెలవిస్తున్నాడు, నా ఫ్లెష్ యందు మంచిదేది కూడా నివాసం ఉండలేదంట. So Lord, I am totally zero. ప్రభువా నీ ఎదుట నేను సంపూర్ణంగా శూన్యమై ఉన్నానంటున్నాడు. Lord, I have nothing. ప్రభువా నా కలిగి ఉన్నది ఏది కూడా I లేదు. have no knowledge. ప్రభువా నాకే జ్ఞానం లేదయ్యా. I have no wisdom. నాకే విజ్ఞానం లేదయ్యా. I have no experience. నాకే అనుభవం లేదయ్యా. All power has to come from you. సమస్త సామర్థ్యము నీ నుండే నాకు వస్తుందయ్యా. Without you, I cannot take one step forward. నీవు లేకుండా నీకు వేరుగా నేనొక్క అడుగు కూడా వేయలేనయ్యా. Without you, I cannot even breathe a minute. ప్రభువా నీ కృప లేకుండా నేనొక్క క్షణకాలం కూడా ఊపిరి తీసుకోలేనని అంటున్నాడు. That is the people of spirit life. అదే ఆత్మ సంబంధమైన జీవనం గడిపే ప్రజల యొక్క పరిస్థితి. That's why in Romans 7:18 Paul says, there is no good thing in my flesh. అందుకనే రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు 7వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు, మంచిదేది కూడా నా ఫ్లెష్ యందు నివాసం ఉండడం లేదంటున్నాడు. Romans 7:18. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం అండి. Romans 7:18. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. For I know that in me, that is in my flesh, dwelleth no good thing. For to will is present with me, but how to perform that which is good, I find not. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది గాని దాన్ని చేయుట నాకు కలుగుటలేదంటున్నాడు. Then Galatians 2:20. అదే విధంగా గలతీయులకు రాసిన పత్రిక 2:20 కూడా చదువుదామండి. Galatians 2:20. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం కూడా చదువుదాం. I am crucified with Christ, nevertheless I live, yet not I, but Christ liveth in me. And the life which I now live in the flesh, I live by the faith of the Son of God, who loved me and gave himself for me. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. Paul was an educated man. మరి పౌలు గారు మహా విద్వాంసుడైన వ్యక్తి. And he was a born Roman citizen. మరి అతడు పుట్టుకతో రోమా పౌరసత్వం కలిగిన వ్యక్తి. He was a member of Sanhedrin. మరి సన్హెద్రిన్ సభలో మరి సభ్యత్వం కలిగిన వ్యక్తి అయి ఉన్నాడు. He was a man of influence among Jewish society. మరి యూదా సమాజంలో గొప్ప పరువు ప్రతిష్టలు కలిగిన వ్యక్తిలాగున్నాడు. But the day he met the Lord Jesus Christ, he began to forsake
one by one. కానీ ఏ నాడైతే అతడు దేవుణ్ణి ప్రభువుని ఎదుర్కొన్నాడో ఆ రోజు నుండి తనకు కలిగినది ఒకటొకటిగా త్యజించడానికి ప్రయత్నం చేశాడు. And he said, all things that are forfeitable to me, I count it as a loss for the excellency and the knowledge of Jesus Christ. దేవుని జ్ఞానము ఎరుగు నిమిత్తము నాకు ప్రయోజనకరమైన సమస్తమును కూడా నా ప్రభు నిమిత్తము నేను పెంటగా ఎంచుకున్నానని పౌలు సెలవిస్తున్నాడు. So Paul crucified his Roman citizenship. అందుకనే పౌలు గారు తనకు కలిగిన రోమా పౌరసత్వాన్ని సిలువ వేసి ఉన్నాడు ఇక్కడ. And Paul crucified his high education which he learned from Gamaliel. గమాలియేలు పాదముల దగ్గర అభ్యసించిన ఉన్నతమైన విద్యను పౌలు గారు ఇక్కడ సిలువ వేసి ఉన్నాడు. He crucified all the influence he had on the cross. మరి తనకు కలిగిన సమస్త పరువును మరి స్వానుభవాన్ని ఇక్కడ పౌలు గారు సిలువ వేసి ఉన్నాడు. So little by little he surrendered everything and he came to zero level. మరి కొంచెం కొంచెంగా పౌలు గారు ఈ విధంగా సమస్తమును త్యజించి ఆఖరిగా ఎలాంటి దశలోకి చేరుకున్నాడంటే తాను శూన్యమై ఉన్నానన్న దశకు వచ్చాడు. So he found there is no good thing before me. అందుకే ఆయన అంటున్నాడు, నా యందు మంచిదేది కూడా నివసించడం లేదంటున్నాడు. When he began to think about his weaknesses, ఆయన బలహీనతల గురించి చింతిస్తూ ఉన్నాడు ఇక. and then he said, when I am weak I am strong. ఇదిగో నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడనై ఉన్నాను అంటున్నాడు. So Paul come to the zero level. అంటే పౌలు గారు శూన్య స్థితిలోనికి చేరుకున్నాడు. So the people who have come to the spirit life, they have no question before God. మరి ఏ ప్రజలైతే ఆత్మ సంబంధమైన జీవనం క్రిందికి వస్తారో వాళ్ళు ప్రశ్నించడానికి దేవునితో ఏది కూడా ఉండదు. They will never have a question, why Lord? ప్రభువా నీవెందుకు ఇలా చేస్తావయ్యా అని ఏ ఒక్క ప్రశ్న కూడా వాళ్ళు కలిగి ఉండరు. When God allows lot of allegations and blame comes on him, he'll say, yes master. ఎప్పుడైతే ప్రభువు అనేక అపవాదులను నిందలను అనుమతిస్తూ ఉంటాడో అవును ప్రభువా నీ చిత్తమే అని వాళ్ళు సెలవిస్తుంటారు. When he is laid with sickness all over the body and the body is full of pain, he will not ask why, he'll say, yes master. మరి శరీరం అంతా రుగ్మతలమయమై గాయాల పాలైవలసి ఉన్నా కూడా వాళ్ళు అంటారు, అవును ప్రభువా నీ చిత్తమే కలుగునుగా కంటారు. If his child is dying because of starvation, because of there is no food, he'll say, yes master. కరువు చేత ఆకలి దప్పిక చేత తన సొంత కుమారుడు చనిపోవలసిన స్థితికి వచ్చినా కూడా అవును ప్రభువా ఇది నీ అభీష్టమే అని అంటుంటాడు. If his wife is being molested in front of him by other people, he will say, yes master. తన సొంత భార్య అన్య జనుల మధ్యలో మానభంగానికి గురైనా కూడా అవును ప్రభువా ఇది నీ చిత్తమే అని అంటుంటారు. If everything is taken away from him and he has to leave on the roadside, he will say, yes master. తనకు కలిగిన సమస్తమంతా కూడా తీసివేయబడి అతడు రోడ్డు ప్రక్కన జీవనం గడపవలసిన పరిస్థితి కలిగినా కూడా అతడు ఈ విధంగా అంటాడు, ప్రభువా ఇది నీ చిత్తమేనయ్యా అంటాడు. If wife has forsaken him, he'll say, yes master. భార్య ఆయనను త్యజించినా కూడా అవును ప్రభువా ఇది నీ అభీష్టమయ్యా అంటాడు. Husband has forsaken him, he'll say, yes master. భర్త వదిలివేసినా కూడా అవును ప్రభువా ఇది నీ చిత్తమేనయ్యా అని అప్పగించుకుంటాడు. Houses are taken away, possession taken away, stripped naked, he'll say, yes master. తన కలిగిన ఆస్తి తీసివేయబడిన ఇల్లు తీసివేయబడిన ఆఖరిగా దిగంబరిగా మారవలసి వచ్చినా కూడా అతడు ఏమంటాడు, ప్రభువా ఇది నీ అభీష్టమేనయ్యా అంటాడు. If he is stripped naked and made to walk naked on the road, he will say, yes master. నడి రోడ్డు మీద దిగంబరిలాగా నడవవలసి వచ్చినా కూడా అతడు ప్రభుతో అంటాడు, ప్రభువా ఇది నీ చిత్తమేనయ్యా. That is the real spiritual life. అదే యథార్థమైన ఆత్మ సంబంధమైన జీవనం గడిపే ప్రజలు. That is the life, inner man rules the outer man. మరి ఆ జీవనము అంతరంగ పురుషుని ద్వారా ఏలబడే
ఆత్మ సంబంధమైన జీవితమై ఉంది. They are the real kings. వాళ్ళు నిజముగా రాజులై ఉన్నారు. They rule their outer man completely. వారు బాహ్య పురుషుని ఒక రాజు వలె సంపూర్ణంగా పరిపాలన చేస్తూ ఉంటారు. They are the overcomers. వాళ్ళే విజయ వీరులై ఉన్నారు. They are the people who are going to sit with Christ on the throne. మరి వారు ప్రభు నిమిత్తము క్రీస్తు నిమిత్తము రాళ్లతో రువ్వబడ్డానికి కూడా అప్పగించుకునే ప్రజలై ఉన్నారు. They are the people who are going to sit with Christ on the throne. మరి సింహాసనం మీద క్రీస్తుతో కూడా గాయాలపై అయినా కూడా No. They are the overcomers. వాళ్ళు విజయ వీరులు, విజయం పొందిన వాళ్ళై ఉన్నారు. And they are the people who are going to sit with Christ on his throne. మరి అలాంటి ప్రజలే క్రీస్తుతో కూడా సింహాసనం మీద కూర్చొని ఏలబోవారై ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. And they are the people who are going to live with Christ in New Jerusalem. మరి అలాంటి ప్రజలే నూతన యెరూషలేములో క్రీస్తుతో కూడా ఏలబోవు ప్రజలై ఉన్నారు. They have nothing on their own. మరి వాళ్ళ సొంతమేది కూడా వారిలో Their ఉండదు. mind is given. వాళ్ళ మనస్సు అప్పగించబడింది. Their knowledge is given. వాళ్ళకున్న జ్ఞానం అప్పగించబడింది. Their wisdom is given. వాళ్ళకున్న విజ్ఞానము Their అప్పగించబడింది. efficiency is given. వాళ్ళకున్న యోగ్యత Their అప్పగించబడింది. personality is given. వాళ్ళకున్న వ్యక్తిత్వం అప్పగించబడింది. They are the bond slave. వాళ్ళు బంధించబడిన దేవుని దాసులై ఉన్నారు. That is spirit life people. అది ఆత్మ సంబంధమైన ప్రజలు జీవించే విధానం. But the majority of the people are soul life. కానీ అధిక సంఖ్యాకులు ప్రాణం సౌలు జీవనానికి అలవాటు పడిన వాళ్ళై ఉన్నారు. So for the soul life people, the prime motive force is the power of the soul. మరి సౌలు జీవనాన్ని గడిపే ప్రజల్లో అత్యధికంగా సౌల్ అనేది నాయకత్వం సంపూర్ణంగా వహించే శక్తి అయి ఉంది. That is the power. అది శక్తి అయి ఉన్నది. See, for the spirit life, complete power from above. చూడండి, ఆత్మ సంబంధమైన జీవనం గడిపే వాళ్లకు పై నుండి మాత్రమే శక్తి కలుగుతుంది. From them it is zero. మరి వాళ్ళ లోపల సమస్తము కూడా శూన్యమై ఉంటుంది. Nothing with them. వాళ్ళలో ఏది కూడా ఉండదు వాళ్ళ సొంతం. They are totally zero. వాళ్ళు సంపూర్ణంగా శూన్యపరచబడిన వాళ్ళు. But for the soul life people, కానీ సౌలు జీవనాన్ని గడిపే ప్రజల్లో they have their power. వాళ్ళ సోల్ శక్తి ఉంది. Their experience is there. వాళ్ళకున్న స్వానుభవం ఉంది. Their wisdom is there. వాళ్ళ జ్ఞానం ఉంది. Their personality is there. వాళ్ళ వ్యక్తిత్వం ఉంది. Their beauty is there. వాళ్ళకున్న అందం ఉంది. Their strength is there. వాళ్ళకున్న బలం ఉంది. All these things are there. ఇవన్నీ కూడా వాళ్ళలో ఉన్నాయి. There are so many plus. అన్ని కూడా అదనంగా కలిసే సంగతులే. There are so many plus with them. వాళ్ళ లోపల అనేకమైన కలుపే సంగతులు ఉన్నాయి. And then they will also have little flesh of the Holy Spirit. మరి అలాగే వారి లోపల కొంత పరిశుద్ధాత్మని యొక్క శక్తి కలిగి ఉంటారు. They have their own plus 1, 2, 3, 4, 5. వాళ్ళ స్వంతమేమో 1, 2, 3, 4 ఈ విధంగా ఎన్నో ఉంటాయి. And the Holy Spirit is patient with them. మరి పరిశుద్ధాత్మ దేవుడు కూడా కొంత భాగంగా ఉంటాడు వాళ్ళు. The Holy Spirit is patient with them. మరి అలాంటి వారి లోపల పరిశుద్ధాత్మ దేవుడు దీర్ఘ శాంతము కలిగి ఉంటాడు. He bears them. వాళ్ళను భరిస్తూ ఉంటాడు. So if they have to arrange a convention, ఇలాంటి ప్రజలు ఒక మహాసభను జరిపించాలనుకున్నారనుకోండి, what they will do? వాళ్ళు ఏం చేస్తారు? Oh, we have the experience. ఇదిగో మనకు అనుభవాలు ఉన్నాయి. We know how to arrange everything. మనం ఏ విధంగా ఏర్పాటు చేయాలో మనకు బాగా తెలుసు. We know how to print the notice. ఇదిగో నోటీసులు ఎలా ప్రింట్ చేయాలో అచ్చొచ్చించాలో బాగా We తెలుసు. know how to make the advertisement. మరి ప్రకటనలు ఏ విధంగా గుప్పించాలో మనకు బాగా తెలుసు. How many times we did that? ఎన్ని మార్లు ఈ పని మనం చేయలేదు. So they know. We know how to raise funds. మరి ఆ ధనాన్ని ఏ విధంగా సేకరించాలో మాకు తెలుసు. How
we know how to invite people. ప్రజలను ఏ ప్రకారంగా ఆహ్వానించాలన్న సంగతి మాకు బాగా How తెలుసు. we know how to have a big crowd. మరి పెద్ద గుంపుని ఎలా పోగు చేయాలో మాకు బాగా తెలుసు. So they run and they make use of all these things. వాళ్ళ కలిగి ఉన్న సమస్తం యొక్క సహాయముతోని ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తుంటారు. Then they stand before God. మరి ఆ తర్వాత వాళ్ళు దేవుని ఎదుట నిలబడతారు. If everything goes well, then rejoice. మరి అన్ని కూడా సవ్యంగా సక్రమంగా జరిగితే వాళ్ళు ఆనందముతో గంతులేస్తారు. But if anything goes wrong, కానీ ఎక్కడో చిన్న పొరపాటు దొర్లిందనుకోండి, they'll be totally disappointed. వాళ్ళు సంపూర్ణంగా నిరుత్సాహానికి గురవుతారు. Do you understand me? ఏమండి, నన్ను అర్థం చేసుకుంటున్నారా? If everything goes on well, say hallelujah, praise the Lord. అన్ని కూడా సవ్యంగా సక్రమంగా జరిగాయనుకోండి, ఓ హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక అంటారు. But if anything goes wrong, కానీ ఎక్కడో ఏదో పొరపాటు దొర్లిందనుకోండి, disappointed, తలకాయ పట్టేసుకొని ఇక నిరుత్సాహానికి గురవుతారు. discouraged. వాళ్ళు నిరుత్సాహపరచబడతారు. Why? ఎందుచేతనండి? Because their experience did not work. ఎందుకంటే వాళ్ళ కలిగిన అనుభవం ఏది పనిచేయదు. They wanted to bring their eye before. మరి వాళ్ళ కలిగి అన్ని They తీసుకోవాలనుకుంటారు. wanted to bring their eye, self. వాళ్ళ స్వార్థం స్వయాన్ని ఎదురుకు తీసుకొని రావాలనుకుంటారు. That failed. అది ఓడిపోయింది. They are hurt. వాళ్ళు గాయపరచబడ్డారు. They wanted to do things because of your experience. వాళ్ళకున్న స్వానుభవాన్ని బట్టి కార్యాలను ఉన్నతంగా జరిపించుకోవాలనుకుంటారు. We have many eyes. ఇదిగో మనకు ఎన్నో స్వార్థాలు ఉన్నాయి. నేను I. Experience is an eye. స్వార్థం అనేది, అనుభవం అనేది నేనై ఉన్నాను. I. That is I. అదొక అయ్యండి నేను. Then knowledge is an I. మరి జ్ఞానం అనేది కూడా నేనై ఉన్నాడు. Ability is an I. మరి యోగ్యత సమర్థత అనేది నేనై ఉన్నాడు. But all these I did not work, so they get disappointment. మరి నేను అన్న ఈ అన్ని సంగతులు పనిచేయనప్పుడు వెంటనే నిరుత్సాహానికి గురి అవుతారు. Got my point? ఏమండి, నా మాటన్న అంశాన్ని మీరు అర్థం చేసుకున్నారా? If anything did not work according to their expectation, they'll be disappointed. వాళ్ళు అంచనా వేసిన విధంగా ఏదో కూడా జరగకుండా తిరగబడింది అనుకోండి, వెంటనే వాళ్ళు నిరుత్సాహానికి గురవుతారు. They will be controlled by their emotions. వాళ్ళ భావోద్రేకాల చేత వాళ్ళు అదుపు చేయబడుతూ ఉంటారు. Sometimes they'll be high on joy. కొన్ని సమయాల్లో వాళ్ళు ఎక్కడ లేని సంబరంతో సంతోషాన్ని పంచుకుంటారు. Sometimes where they're low with a low mood. ఇక ఒక్కొక్కసారి ఎలాగెళ్తారంటే మూతి ముడుచుకొని ఎందుకు పనికిరాని వాళ్ళ మనటుగా తలము కిందికి వేసుకుంటారు. Sometimes they'll be talkative. We'll be talking. కొన్ని సార్లు భలే మాటకారిగా తక్కువ టమారీలు మాట్లాడుతూ ఉంటారు. Sometimes they seal their mouth. కొన్ని మార్లు ముఖం చాటేసుకొని ఇక దాక్కోవడానికి వెళ్తూ ఉంటారు. You understand? ఏమండి, అర్థం చేసుకుంటున్నారా? This is the people of soul life. ఇదేనండి ఈ సౌల్ జీవనాన్ని గడిపే ప్రజల యొక్క పరిస్థితి. Now you judge yourself in which category you are. మీకు మీరే ఈ సమయంలో పరిశీలన చేసుకోండి. ఈ మూడు వర్గాల్లో మీరు ఏ వర్గానికి చెందినవారు? You are on the operation table of God. ఇదిగో దేవుని యొక్క మరి ఆపరేషన్ చేసే థియేటర్ లో మీరు పరుండబెట్టబడి ఉన్నారు అనుకోండి. All what is inside is being taken out. ఇదిగో లోపల ఉన్నదంతా కూడా బయటికి తీసివేయబడింది. Now judge yourself. ఇక నీకు నీవే తీర్మానం చేసుకో. The people of spirit life, sorrow is not there at all. ఇదిగో ఆత్మ సంబంధమైన జీవనం గడిపే ప్రజల లోపల విచారం అనేది చూడటానికి కూడా దొరకదు. Disappointment is not at all there. నిరుత్సాహం అనేది ఎన్నడూ కూడా వాళ్ళ మదిలోకి రానే రాదు. Because they are totally zero. ఎందుకంటే వాళ్ళు సంపూర్ణంగా శూన్యమైపోయారు. They have nothing to gain. వాళ్ళు ఏదో పొందుకోవడానికి ఏది కూడా లేదు. With Paul they say Christ lives in me. అందుకే పౌలు అంటున్నాడు, They say with Christ. వాళ్ళు క్రీస్తుతో కూడా ఈ విధంగా అంటారు. They say with Paul. వాళ్ళు పౌలుతో కూడా ఇలాగంటారు.
I'm crucified with Christ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. Now Christ lives in me. ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. Hallelujah. హల్లెలూయా. That is real Christian life. అదే యథార్థమైన క్రైస్తవ జీవన విధానమైంది. How many of you are with me tonight? ఈ రాత్రి ఎంతమంది నా వెంటే ఉన్నారండి? How many of you understand this? ఎంతమంది మీలో ఈ అంశాన్ని అర్థం చేసుకున్నారు? You say, I surrendered to the Lord. ఇదిగో నేను సమర్పణ చేసుకున్నాను, ప్రభువుకు సమర్పణ చేసుకున్నాను అని సంభాషిస్తూ ఉంటారు. But look at these three కానీ ఇక్కడ ఈ మూడు రకాల ప్రజలను గమనించి చూడండి. three categories of people. మూడు వర్గాల ప్రజలు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. How many of you say, yes, Lord, I do not want soul life anymore? మీలో ఎంతమంది ఈ రాత్రి అవును ప్రభువా, ఇక ఈ సౌల్ జీవన విధానాన్ని నేనేమాత్రం కూడా కలిగి ఉండడానికి ఇష్టం లేదయ్యా. You know how many times Holy Spirit talk to you so that the snake that is inside may come up. మరి ఎన్నెన్ని మార్లు పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల కుచ్చి ఉన్నాడు, లోపల దాగి ఉన్న సర్పం బయటికి రావడానికి. Hallelujah. హల్లెలూయా. God led you through incidents after incidents so that the snake that is slowly resting in you may come out. ఇదిగో అనేక సంఘటనల ద్వారా, సందర్భాల ద్వారా దేవుడు ఎన్నెన్ని మార్లు నీ లోపల హాయిగా నిద్రిస్తున్న సర్పాన్ని మేల్కొల్పడానికి జరిగించి ఉన్నాడు ఆయన. But at that time you fight against God, కానీ ఆ సమయంలో నీవు దేవునితో పోరాటానికి ఇష్టపడ్డావు, or fight against people, ప్రజలకు విరుద్ధంగా పోరాటం చేశావు. and you say, I am right, you are wrong. నీవిలాగా చెబుతూ ఉండినావు, నేనే సరి అయిన దాన్ని చేశాను, నీవే పొరపాటు చేశావని మాటికి అంటూ ఉండినావు. You did not ask God why that person said like that. మరి ప్రభుని ఇలాగా అడిగి నువ్వు చూడలేదు, ప్రభువా ఎందుకు ఆ వ్యక్తి ఆ విధంగా ప్రవర్తించాడయ్యా, Why he said like that? ప్రభువా ఈ వ్యక్తి ఇలాగెందుకు మాట్లాడాడయ్యా. Holy Spirit, why that person said like that? పరిశుద్ధాత్మ దేవుడా ఎందుకు ఈ మనుషుని ఈ విధంగా మాట్లాడుతున్నాడయ్యా. Then the Holy Spirit will say, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, a snake is inside. ఇదిగో ఒక సర్పము నీలో ఉంది, Kill it. దాన్ని చంపేయ్. Hallelujah. హల్లెలూయా. Like that, one after another, all your eye snakes are gone. You become a zero. ఈ ప్రకారంగా నెమ్మదిగా నీ లోపల దాగి ఉన్న ఆ నేను అనే సర్పాలన్నీ కూడా బయటికి పారదోలబడతాయి. You know, eye is the strongest venomous serpent. మీకు తెలుసండి, నేననేది ఒక స్వార్థపూరితమైన విషమయమైన భయంకర సర్పమై ఉంది. How many of you understood that? ఈ మాటలు మీలో ఎంతమంది అర్థం చేసుకున్నారు? How many of you understood that eye is the biggest and venomous serpent? మరి నేను అనేది మీ లోపల దాగి ఉన్న మహా క్రూరమైన విషపూరితమైన గొప్ప సర్పమైందని ఎంతమంది గమనించారు? But incident after incident, when your eye comes up, if you kneel down and pray, you can kill it and throw that eye out. ఒక సంఘటన తర్వాత మరొక సంఘటన, ఒక సంఘటన ద్వారా మరొక సంఘటన ద్వారా ఇదిగో నీ లోపల నిలిచి ఉన్న నేను అనేదాన్ని పారదోడానికి మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినట్టు తొలగించబడుతుంది. Then it will go out. అది బయటికి ఎప్పుడైతే వెళుతుందో, You had to throw it out. నీకు నీవే దాన్ని బయటికి గిరాటు వేయవలసి ఉంది. That's what we read in Philippians 2:12. అదే మాటను ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చదువుతాం. Philippians 2:12. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం అండి. Wherefore, my beloved, as ye have always obeyed, not as in my presence only, but now much more in my absence, work out your own salvation with fear and trembling. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము
నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ స్వంత రక్షణను కొనసాగించుకొనుడి. Beloved, God is not expecting a flesh life from you. మరి ప్రియులారా, మీ నుండి ఈ ఫ్లెష్ జీవనాన్ని దేవుడు కోరుకోవడం లేదు. God is not expecting soul life from you. మరి మీ నుండి ఈ సౌల్ జీవనాన్ని దేవుడు చూడాలని ఎదురు చూడడం లేదు. God expects you to have a spirit life. దేవుడు మిమ్మల్ని ఆత్మ సంబంధమైన జీవనాన్ని గడపడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. He showed the pattern. ఆయన మార్గాన్ని విశదపరిచాడు. Look at him lying in the garden of Gethsemane. మరి గెత్సెమనే వనములో పరిణున్న ప్రభువును గమనించండి. He did no mistake. ఆయన ఏ పొరపాటు కూడా చేయలేదు. The whole sin of the world is upon him. మరి లోకం యొక్క సమస్త పాప భారము ఆయన మీద మోపబడింది. He was totally obedient to Father. మరి తండ్రికి సంపూర్ణ ఆధీనములో ఉన్నాడు ఆయన. He prayed to the Father, if it is your will, let this cup be removed from me. ప్రభువా, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించబడును గాక అంటున్నాడు. He prayed 3 times. ఈ విధంగా ముమ్మారు ఆయన ప్రార్థన చేశాడు. And he did not say, Father, why are you not answering me? మరి ఆయన ఈ విధంగా ప్రార్థన చేయలేదండి. ప్రభువా, నీవెందుకు ఈ విధంగా జవాబు ఇవ్వడం లేదు? What he said? ఆయన ఏమంటున్నాడు? Father, let your will be done. తండ్రి, నీ చిత్తమే సిద్ధించును గాక అంటున్నాడు. That is spirit life. అదే ఆత్మ సంబంధమైన జీవనం అంటే. That is the way the master walked. ఆ మార్గములోనే మన యజమాని నడిచి వెళ్ళాడు. When they reached on Golgotha, when they removed his only garment, then also he didn't say anything. మరి ఆయన గొల్గోతా చేరుకున్న క్షణంలో ఆయనకు మిగిలిన ఆఖరి అంగవస్త్రాన్ని కూడా వాళ్ళు తొలగించారు. అయినా కూడా ఆయన నోరు మెదపలేదు. Father, forgive them. తండ్రి, వీరేమి చేస్తున్నారో ఎరుగరయ్యా, క్షమించమన్నాడు. Look at Paul. పౌలును గమనించండి. People took hold of his cloth, part of the cloth, and Agabus tied it with his leg and said, if you go to Jerusalem, you will be bound and killed. మరి అగబు ఎదుట నిలబడుకున్నప్పుడు ప్రవక్త ఒక ఆయన ఇదిగో నడికట్టు తీసుకొని ఆయన బంధించి, ఇదిగో నీవు గనక వెళ్ళినట్లయితే నేను ఈ విధంగా బంధించబోతున్నాను పౌలుతో చెప్పారు. What he said? ఆయన ఏమన్నాడు? Let his will be done. ఆయన చిత్తమే సిద్ధించునుగా కన్నాడు. I am not only ready to be bound, but I am ready to be killed. నేను బంధించబడడానికి మాత్రమే కాదు గాని నా ప్రాణమును అర్పించడానికి కూడా సిద్ధపడ్డాను అన్నాడు. Saints of Andhra, do you desire this life? మరి ఆంధ్ర రాష్ట్ర పరిశుద్ధులైన ప్రజలారా, ఇలాంటి అభీష్టము మీరు కలిగి ఉన్నారా? I am afraid to tell about me. నా గురించి చెప్పడానికి నేను భయపడుతూ ఉన్నాను. I am not worthy, నేను యోగ్యుడను కానండి. but I am on this way. కానీ మరి నేను ఈ ఆత్మ సంబంధమైన జీవితానికి బందీనైపోయాను. I thank God for bringing me to this level. మరి ఈ స్థాయిలోనికి నా ప్రభు తీసుకొని రావడాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. I know the joy of this path. మరి ఈ మార్గములో ఉన్న ఆనందం ఏమిటో నేను ఎరిగి ఉన్నాను. I heard so many bad things about me. నా గురించి అనేక చెడ్డ సంగతులు నేను విన్నాను. All those things have become a great blessing for me. అవన్నీ కూడా సమకూడి నాకు అధికమైన ఆశీర్వాదానికే కారకమయ్యాయి. All the blames have become a great blessing for me. అన్ని అపనిందలు కూడా ఐక్యమై నా ఆశీర్వాదానికి అవి కారకమైపోయినాయి. 14 times I was being persecuted. 14 మార్లు నేను హింసించబడ్డాను. And again I got beating 2-3 times, but that was not a severe beating. మరి ఆ తర్వాత 2-3 మార్లు కూడా కొట్టబడ్డాను గాని అంత తీవ్రంగా కొట్టబడలేదు. That also brought me to this.
అది కూడా నన్ను ఈ స్థాయికి తీసుకొని వచ్చింది. In my body there are a lot of pain. నా శరీరం అందరిలో ఎన్నో గాయాలు, నొప్పులు ఉన్నాయి. Kidney is not functioning properly. మూత్రపిండాలు సరిగా పనిచేయడం లేదు. Now standing so far my feet are all swollen and fingers are paining. మరి నేను నిలబడుకున్న సమయంలో నా కాలు వేళ్ళని కూడా వాచిపోయి ఉబ్బేస్తున్నాయి. Full of pain. పూర్తిగా నొప్పులతో నిండి ఉన్నాయి. But no complaint. అయినా ఎలాంటి ఫిర్యాదు లేదు. Hallelujah. హల్లెలూయా. No complaint. ఏ ఫిర్యాదు లేదండి. But that doesn't mean that the flesh, I have overcome the complete flesh. మరి దాని అర్థం ఏమిటంటే నేను ఈ ఫ్లెష్ ను సంపూర్ణంగా జయించున్నానని కాదు. Flesh is coming again and again. ఇదిగో ఫ్లెష్ అనేది మరలా నా వెంట వస్తూనే ఉంది. He will come till I breathe my last. నా ఆఖరి తుది శ్వాస విడిచే వరకు ఈ ఫ్లెష్ నా వెంటే నడుస్తూ ఉంటుంది. But the master is holding my hand. Ka- I know he will give me victory. ఇదిగో ఏ యజమానైతే నా చేయి పట్టుకొని నడిపిస్తున్నాడో ఆఖరిగా ఆయన జయం అనుగ్రహిస్తాడని నాకు తెలుసు. The master to come, I surrender as a bond servant. Without any condition, he will lead me. బేషరతుగా ఏ యజమానునికైతే నేను సంపూర్ణంగా ఒక బంధించబడిన దాసునిగా అప్పగించుకున్నానో ఆయన కడ వరకు నన్ను తీసుకొని వెళ్ళగలడు. Are you ready to pray? మరి మీరు అప్పగించుకోవడానికి సిద్ధంగా Are ఉన్నారా? you ready to pray? మరి మీరు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారండి? Let's pray. ప్రార్థన చేద్దామండి. I'm closing here. నేను ఇక్కడ ముగించబోతున్నాను. Let the Holy Spirit speak to you. పరిశుద్ధాత్మ దేవుడే మీతో సంభాషించనివ్వండి. Let the Holy Spirit speak to you. పరిశుద్ధాత్మ దేవుడే మీతో మాట్లాడనివ్వండి. Let the Holy Spirit speak to you. పరిశుద్ధాత్మ దేవుడే మీతో మాట్లాడనివ్వండి. Holy Spirit, speak to your chosen people. పరిశుద్ధాత్మ దేవుడా నీవేర్పరచుకున్న ప్రజలతో నీవు మాట్లాడయ్యా. The people seated here are your chosen people. ప్రభువా ఇక్కడ ఆశీనులైన వాళ్ళు ఏర్పరచబడిన ప్రజలై ఉన్నారు. You have chosen them before the foundation of the world. ఈ లోకమునకు జగత్తు పునాది వేయడానికంటే ముందుగానే ఈ ప్రజలను నీవు ఏర్పాటు చేసుకున్నావు. They are your chosen people. ప్రభువా నీవు ఏర్పాటు చేసుకున్న జనులై ఉన్నారు వీరు. Speak to them. వారితో మాట్లాడయ్యా. Holy Spirit, speak to them. పరిశుద్ధాత్మ దేవుడా ప్రజలతో మాట్లాడయ్యా. Hallelujah. You have freedom to worship God. నీవు ప్రభుని ఆరాధించడానికి స్వేచ్ఛ కలిగి ఉన్నావు, స్వాతంత్ర్యంతో ఉన్నావు. Hallelujah.